ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడెలా ఉందత్తయ్యా మీకు? నాకే బానే ఉన్నాను. మత్తు దిగిపోయింది కానీ మదం దిగలేదనుకుంటాను. నైని, ఏం మాట్లాడుతున్నావు? మీరు చేసే పనులే మిమ్మల్ని ఏ స్థాయిలో ఉంచాలో నిర్ణయిస్తాయి. చిన్నపిల్లలు తాగే పాలల్లో మత్తు మందు కలపాలన్న ఆలోచన వచ్చిందంటే హే, నేను కలిపానా? నేను చెప్పానా? నీకు తోచినట్టు నిందలు వేకు. ఎవరికో అలాంటి ఆలోచన వచ్చుండొచ్చు అని మిమ్మల్ని అడగబోయేలోపు హడావిడిగా తడబడిపోయారేంటత్తయ్యా? నీ తెలివితేటలు నా దగ్గర చూపించకు నైని. మీ అసూయ ద్వేషాలు మాత్రం కేవలం నా దగ్గరే, నా మీదే చూపించమంటున్నాను. అంతే తప్ప ఇంకెవరి మీద మీ దృష్టి మళ్ళినా, చిన్న పిల్లలకు ఏదైనా జరిగినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక్కడి దాకా వచ్చి ముసుగులో గుద్దులాటెందుకు నైని? నిజమే, పాలల్లో మత్తు మందు కలిపాను. ఆ పాలు నేను తాగకూడదనుకుంటే తొందరపడి నా కొడుకు వల్లభ తాగేశాడు. బ్రతికే ఉన్నారు బావగారు, కానీ మీరలాంటి పనులు చేయడానికి ఎందుకు బతికున్నారో చెప్తారా? అదేం ప్రాణం తీసే మందు కాదు కదా. నువ్వంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరంత తేలిగ్గా తీసుకోరాదు. నువ్వు నా పనుల్లో జోక్యం చేసుకోకు నైని, అర్థమైందా? రేయ్, ఏం చేస్తున్నావు? గట్టిగా లాగితే వెనక్కి పడ్డం సంగతి తర్వాత తిరిగి చీర సర్దుకోవడానికే హైరాణ పడతారు. ఏయ్, వదులు. వదులుతానత్తయ్య. ఆఫ్టర్ ఆల్ ఒంటి మీద చీర వదలకపోతే గాబరా పడే మీరు పిల్లల కడుపులోకి రసాయనం కలిపిన పాలు వెళ్తే ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించారా? నువ్వు కన్న కూతురు కాదు కదా, ఎందుకంత ఫీల్ అయిపోతున్నావో తెలియట్లేదు. హో, అయితే మీరు గాయత్రి ఆ పాలు తాగాలని ఈ పని చేశారన్నమాట. రే, కొంగదుల ముందు. ఏయ్, నైని! అబ్బా! నైని! అబ్బా! నైని! నైని, వదులు. ఏం చేస్తున్నావు? నొప్పి మాత్రమే ఉంటుందత్తయ్య, మీ ప్రాణం అయితే పోదు. ఎందుకంటే మిమ్మల్ని కడతీర్చేది గాయత్రమ్మ గారు మాత్రమే. అందువల్లే మీరింకా బ్రతికి రకరకాల చీరలు కట్టుకున్నారని గుర్తుపెట్టుకోండి. ఆ పేరున్న పసిపాపను కూడా శత్రువుగా చూస్తే మాత్రం నా నిర్ణయం మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఏమనుకుంటున్నారో? అమ్మగారు వచ్చేదాకా ఆ అత్తగారిని బ్రతకనివ్వను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమన్నీ నేను? నువ్వు దత్తత తీసుకున్న పిల్లని అఖండ స్వామి దగ్గరికి తీసుకువెళ్ళాక అప్పుడు మీ అందరి సంగతి తేలుస్తా. ఇంత టైం అయినా ఇంకా మత్తు దిగలేదంటలుడు. విపరీతమైన మత్తు కలిగించే పదార్థం వాడినట్టున్నారు మావయ్య. వీళ్ళు వేరే వాళ్ళకి వాడడమేమో కానీ ఫస్ట్ టైం తల్లి కొడుకులిద్దరు వాళ్ళతో కొన్ని గుర్తులు వాళ్లే పడ్డారు. చెరపకరా చెడేవని ఎన్నిసార్లు చెప్పినా వినరు మావయ్య. ఇంతకీ మీ మాటలైనా వింటున్నారా మా ఆయన? ఇంకా లేవలేదు వదనా. లేవడు. అదేంటమ్మా, ఎందుకు లేవడు? చంటి పాపాయి ఎప్పుడు లేస్తుందా అన్నట్టు ఎదురు చూస్తే ఎందుకు లేస్తారు? మరి ఎలా లేపాలని వదనా నీ ఉద్దేశం? ఇలా. అయ్యో అయ్యో వదినా, ఏం చేస్తున్నావు? అలా కొట్టేసి ఉంటాం నీళ్ళు.
అయినా సరే లేవలేదు చూసారా? ఈ పాటికే మత్తు వదలాల్సిందే. బాబాయ్ మీరు జరగండి, జరగండి. ఏం చేసావమ్మా? యురేకా సకామికా ఏ అయ్యో వదినా, హే అయ్యో వదినా, చంపేస్తావేంటి? ఎంతైనా మొగుడు కదా, మొక్కాలి. ఇప్పుడు మళ్ళీ తన్నొచ్చు. అయ్యో, ఏ, ఏ, లే, ఆపమ్మా, చంపేసేలా ఉంది. లే. ఆ, వదినా, ఆగు, ఆపమ్మా, లేకు. ఆగు, ఆగు, ఆగు. ఆపమ్మా, ఆపమ్మా తల్లి. నువ్వు లేపడమేమో కానీ ఏకంగా లేపేసేలాగా ఉన్నావు. ఎగిరి తన్ని నా మెలకువ రాలేదు అంటే నా మెళ్ళో ఈ తాళ్ళు ఉండడం అనవసరం అనుకుంటా. ఆ అన్నయ్యకి ఏం కాలేదు, హీ సేఫ్. అల్లుడు మూలుగుతున్నాడు. మెల్లగా. మత్తొదిలి మెలకు వచ్చినప్పుడు హిప్నోటైజ్ చేసి నిజం చెప్పించాలని అనుకున్నాం కదా. నువ్వు ఇంకా దాడి చేయకుండా ఉంటే ఏదైనా చేయొచ్చు. ఇట్స్ ఆల్ రైట్. అల్లుడు కళ్ళు తెరిచేలాగున్నాడు. వెయిట్. అన్నయ్య, నీకు మత్తు ఎలా వచ్చింది? నాకెందుకు వస్తుంది? మరి ఇంకెవరికి వస్తుంది? గాయత్రికి. పాతకి నువ్వు కదా అల్లుడు, పాపకు మత్తు ఎందుకు వస్తుంది? మత్తు మూలికని గాయత్రి పాప ముక్కుకు చూపించి మత్తు వచ్చేలా చేద్దామనుకున్నాం. ఇందుకే నేను తన్నేది. పాపమే లేదు వీళ్ళని తన్నినా. మెల్లగా, నిదానంగా మాట్లాడు. వీళ్ళమ్మకు కూడా 2 తగిలిస్తేనే బాగుండేది విషయాలు. అల్లుడు, పాపకు మత్తొస్తే ఏం చేద్దామని? తనని తీసుకుని వెళ్ళి స్వామీజీ ముందు పెట్టి ఆ పిల్ల గాయత్రి పెద్దమ్మ కాదా అని తేల్చుకోవాలనుకున్నాం. ఆల్రైట్, మరెందుకు ఆ పని చేయలేకపోయారు బ్రదర్? మత్తు మూలిక పని చేస్తుందో లేదో అని నేను మా మమ్మీకే టెస్ట్ చేశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.